శాపం ఏం చేస్తుందంటే కీడు కలిగిస్తుంది, ఆశీర్వాదం మేలు కలిగిస్తుంది. శాపాలు నష్టాలు తీసుకొస్తాయి, ఆశీర్వాదాలు మంచి పనులు చేస్తాయి. దేవుడిచ్చేటువంటి ఏవైతే శాపాలు ఉన్నాయో ఈ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేసి ఉన్నారు. ఆ విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ శాపాలైతే పాత నిబంధన గ్రంథంలో దేవుడు సెలవిచ్చి ఉన్నాడో ఆ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో పాపాలు భరించాడు. గలతీ 3వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది, ఆయన మనము అబ్రాహాము ఆశీర్వచనం పొందుకున్నట్లు, అనగా పరిశుద్ధాత్మ యొక్క వరమును మనం పొందుకున్నట్లుగా క్రీస్తు మన కోసం ధర్మశాస్త్ర విషయంలో ఏమైనాడు? శాపంగా మారాడు. అంటే యేసుక్రీస్తు వారి సిలువలో కేవలం మన పాపాలను మాత్రమే కాకుండా ఈ పాపాల వల్ల ఏమైతే మనకు సంక్రమించి ఉన్నాయో ఆ శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి సిలువలో భరించి ఉన్నాడు. దేవుని శాపాలను ఆయన భరించి ఉన్నాడు.